చెప్పమ్మా, బయలుదేరావా? రేయ్, నేను కాసేపట్లో బయలుదేరుతున్నాను. ఉదయానికల్లా అక్కడికి వస్తాను, సరేనా? ఆహా, సరేమ్మా, త్వరగా రా. రేయ్, పెళ్ళికి ఎందుకు రాలేదురా? మీ మావయ్య నీ గురించి అడిగారు. అవునా? మరి నువ్వేం చెప్పావు? అదేరా, నీకు ఎగ్జామ్ ఉంది కదా, అందుకే రాలేకపోయావని చెప్పానులే. అవునమ్మా, ఎగ్జామ్ పెట్టుకుని పెళ్లికి రావడం కుదరదు కదా. అవునరా, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. కానీ మీ మావయ్య ఏమన్నారో తెలుసా? ఎగ్జామ్ ఎప్పుడైనా రాసుకోవచ్చు, బంధువుల పెళ్ళికి కదా రావాలి అని అన్నారు. ఆయన అలాగే చెప్తాడులేమ్మా. చదువు విలువ గురించి ఆయనకేం తెలుసు? ఆయన చదువుకుంటే దాని విలువ ఆయనకి తెలుసుండేది. సరేమ్మా, ఆ విషయం పక్కన పెట్టు. రేపు నేను నిన్ను పికప్ చేసుకోవడానికి రావాలా? వద్దులేరా, నేనే వస్తాను. సరేలే, నువ్వు తిన్నావా? తిన్నాను, ఫోన్లో ఆర్డర్ చేసి తిన్నాను. సరేరా, నువ్వు పడుకో, నేను ఉదయం వచ్చేస్తాను, సరేనా? సరే, జాగ్రత్త. ఈ టైంలో ఎవరబ్బా? ఎవరండి మీరు? నా పేరు జాను. సరే అండి, ఏం కావాలి? నేను అశ్విన్ని చూడాలి, ఉన్నాడా? అశ్వినా? ఆ పేరుతో ఇక్కడ ఎవరు లేరే. పక్కింట్లో ఎవరైనా ఉన్నారేమో. మీరు అడ్రస్ మారిపోయి ఇక్కడికి వచ్చారేమో అని అనుకుంటున్నా. మీరు పక్కింట్లో వెళ్ళి కనుక్కోండి. అయ్యో, ఆగండి ఆగండి. చెప్పండి. మీ పేరేంటి? నా పేరు రమేష్. మరి మరి ఇది డోర్ నెంబర్ 6 కదా? అవును, 6ఏ. కేకే నగర్ 2nd స్ట్రీట్ కదా? అవును. అయితే అశ్విన్ ఇల్లు ఇదే కదా? అయ్యో, ఇక్కడ అశ్విన్ అని ఎవరు లేరండి. మరి అయితే మీకు అశ్విన్ అనే ఫ్రెండ్ ఎవరు లేరా? అయ్యో, నాకు అశ్విన్ అన్న పేరుతో ఫ్రెండ్ ఎవరు లేరు. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? చూడండి, అవన్నీ మీకెందుకు? మీకు ఎవరు కావాలో వారికే ఫోన్ చేసి కనుక్కోండి. ఇక్కడికొచ్చి నన్నెందుకు అడుగుతారు? అది కాదండి, చెప్పండి ప్లీజ్. ఇక్కడ నేను మా అమ్మే ఉంటాం. నా పేరు రమేషు. లేదండి, అశ్విన్ ఇక్కడే ఉన్నాడు, నన్ను ఇక్కడికే రమ్మన్నాడు. నేను మా ఊరు నుండి వచ్చానండి. అశ్విన్ చూడకుండా నేను వెళ్ళను. ఏమండి, అసలు మీరెవరు? ఇక్కడికొచ్చి అశ్విన్ అంటారు, చూడకుండా వెళ్ళను అంటారు. లేదు లేదు, అశ్విన్ ఇక్కడే ఉన్నాడు. వాణ్ణి ఇక్కడే లోపల పెట్టి నాతో అబద్ధం చెప్తున్నారు. నన్ను తిరిగి పంపించాలని మీరు అనుకుంటున్నారు. అందుకే కదా మీరు నాతో ఇలా మాట్లాడుతున్నారు. చూడండి, నేను అశ్విన్ చూడకుండా ఇక్కడ నుండి వెళ్ళను. నేను ఇక్కడే ఉంటాను. మీరు అశ్విన్ని పిలవండి. నేను అశ్విన్ వచ్చే వరకు ఇక్కడే ఉంటాను. అయ్యో, ఎవరమ్మా నువ్వు? ఎవరైనా చూస్తే నా పరువు పోతుంది. సరే, ముందు నువ్వు లోపలికి రామా. లోపల కూర్చుని అన్ని విషయాలు మాట్లాడుకుందాం. సరే. కూర్చో. ఇప్పుడు చెప్పు, అసలు ఏం జరిగింది? నాకు ఇన్స్టాలో అశ్విన్ పరిచయం అయ్యాడు. నేను చేసే వీడియోకు అశ్విన్ లైక్లు కొట్టేవాడు, కామెంట్లు కూడా పెట్టేవాడు. ఇన్స్టా చాటింగ్లో స్వీట్గా మెసేజ్లు పంపేవాడు. అశ్విన్ పంపే మెసేజ్లతో నాకు బాగా నచ్చి ఇష్టపడ్డాను. తర్వాత నేను ప్రపోజ్ చేశాను. వాడు కూడా నన్ను ఇష్టపడ్డాడు. తర్వాత నాకు అశ్విన్ని ప్రత్యక్షంగా చూడాలనిపించింది. ఆ విషయం వాడితో చెప్తే వాడు కూడా వెంటనే బయలుదేరి రమ్మని చెప్పారు. సరే, అడ్రస్ చెప్పమంటే ఈ అడ్రస్సే చెప్పాడు. నేను మా విలేజ్ నుండి బస్ ఎక్కి ఇక్కడికొచ్చాను. ఇక్కడికొచ్చి చూస్తే మీరేమో వాడు లేడని చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నువ్వేడవకమ్మా, ముందు వాడి ఫోటో చూపించు.
ఇదిగో చూడండి వీడే. వీడా? అవును, మీకు తెలుసు కదా. మీకు తెలిసి కూడా నా దగ్గర తెలీదని చెప్తున్నారు కదా. ఇది ఏఐ పిక్లా ఉందే, ఒరిజినల్ పిక్లా లేదే. ఎవరో ఒకరు ఏఐ ఫోటో చూపించి నేనే అని నిన్ను బాగా మోసం చేశారనుకుంటా. నువ్వు కూడా నమ్మినట్లున్నావు. ఏంటి, ఇది ఏఐ పిక్కా? అవును, ఇది చూస్తుంటే నీకు ఏఐ పిక్లా అనిపించట్లేదా? మ్మ్హ్మ్. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. ఇది ఒరిజినల్ పిక్కే. ఏంటమ్మా, నీకు అర్థం కావట్లేదా? అసలు నువ్వు ఏం చదువుతున్నావు? నేను డిగ్రీ చదువుతున్నాను. డిగ్రీ చదువుతున్న నీకు ఇది ఏఐ పిక్కా ఒరిజినల్ పిక్కా అని తెలియట్లేదా? సరేలే, ఇప్పుడేం చేద్దాం? నేను అశ్విన్ని చూడకుండా ఇక్కడి నుంచి వెళ్ళను. సరే, మంచిది. నాతో రా. ఎక్కడికి పిలుస్తున్నారు? ముందు రామ్మా. ఇదిగో ఈ రూమ్లో రెస్ట్ తీసుకో. చెప్పడానికి ఏమైనా మిగిలుంటే రేపు ఉదయం మాట్లాడుకుందాం. సరే. ఏంటి ఆ అమ్మాయి ఇంత అమాయకంగా ఉంది? నిజంగానే అశ్విన్ కోసం ఇంత దూరం వచ్చిందా? లేదంటే ఇంట్లో ఉన్నది మొత్తం దొంగిలించడానికి ఇలా ప్లాన్ వేసిందా? ఈ కాలంలో ఒకరిని చూసి ఎలాంటి నిర్ణయానికి రాలేము. ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో కూడా తెలీదు. చూడ్డానికి అమాయకంగా కనిపిస్తోందని అంత తేలిగ్గా హ్యాండిల్ చేయకూడదు. తనతో కొంచెం జాగ్రత్తగా ఉండడమే మనకి మంచిది. మా ప్రయాణం ఎలా జరిగింది? బానే జరిగిందిరా. ఎవరు ఈ అమ్మాయి? ఈ అమ్మాయి గురించి ఏమీ చెప్పలేదే నాకు. రేయ్, ఎవర్రా అమ్మాయి నా రూంలో పడుకుంది? అయ్యో అమ్మా, అదొక పెద్ద కథ. ఏంటి పెద్ద కథ? ఇలా కూర్చోమ్మా, వివరంగా చెప్తాను. ఏంట్రా పెద్ద కథ అంటున్నావు? మా చెప్తానమ్మా, ముందు నువ్వు కూర్చో. మా రాత్రి నీతో ఫోన్లో మాట్లాడిన తర్వాత ఎవరో కాలింగ్ బెల్ కొట్టారమ్మా. ఏంట్రా ఇలా చెప్తున్నావు? చాలా ఆశ్చర్యంగా ఉంది. నీకే కాదు, నాకు అలాగే ఉంది. ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో పరిచయమై ఇక్కడికొచ్చిందా? ఉమ్, ప్రొఫైల్ పిక్చర్ని చూసి వాణ్ణి వెతుక్కుంటూ ఊరు నుంచి బయలుదేరి ఇక్కడి వరకు వచ్చిందా? రేయ్, ఈ అమ్మాయి మామూలు అమ్మాయి కాదు, పెద్ద ఖతర్నాక్ది. ఏంటమ్మా? సరే, ఏదో వచ్చేసింది. వస్తే వచ్చింది గాని తను వెతుక్కుంటూ వచ్చినవాడు ఇక్కడ లేకపోతే నేనేం చెయ్యాలమ్మా? భలేవాడివిరా నువ్వు. అది కాదమ్మా, తన్ని చూస్తే జాలేసింది. ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయిని ఇంట్లో ఉండనిచ్చావు కదా, అందుకే చెప్తున్నాన్రా. ఇదే వేరెవరైనా అయ్యుంటే ఇక నుంచి పంపించేసేవారు. కాని నువ్వు బంగారం రా. అసలు నువ్వు మామూలు బంగారం కాదు, 24 క్యారెట్. నా బంగారం.